ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తునామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంచుకొని చెప్పే విషయాలు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రతి ఆదివారం మనం ఒక అంశాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ఆదివారం గతించిన వారంలో ప్రారంభించిన అంశాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. అదేమిటంటే శ్రమలు, బాధలు, ఇబ్బందులు మరియు క్రైస్తవుడు మరియు శ్రమలు, క్రిస్టియన్ అండ్ సఫరింగ్స్, క్రైస్తవుడు శ్రమలు అనే ఒక అంశాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఈ యొక్క అంశానికి సంబంధించి మనం శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు క్రైస్తవుడు వాటిని ఎలా స్వీకరించాలి, వాటి విషయమై ఎలా ఆలోచించాలి, అటువంటి వాటిని, ఆ సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి, మనము వాటి పట్ల మన అవగాహన ఎలాగుండాలి అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఒక 10 విషయాలు మీ ముందు నేను ఉంచబోతూ ఉన్నాను. 3 విషయాలు మనం చూసాము, ఇంకొక 7 విషయాలు మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దానికంటే ముందు నేను ఏం చేశానంటే, అసలు లోకస్తులు ఎలా ఆలోచిస్తారు శ్రమల్ని, ఇబ్బందుల్ని, బాధల్ని. దేవుణ్ణి ఎరగని వారు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైన వారు, రాళ్ళని, రప్పల్ని, పుట్టల్ని, చెట్లని, నదుల్ని, సముద్రాల్ని, నక్షత్రాల్ని, సూర్యచంద్ర గ్రహాల్ని, వీటికి భయపడుతూ జంతువుల్ని, వాటిని పూజిస్తూ వాటికి భయపడేటువంటి లోకస్తులు, సృష్టికర్తకు ప్రతిగా సృష్టాన్ని పూజించేటువంటి లోకస్తులు ఎలా ఆలోచిస్తారు శ్రమల్ని, ఇబ్బందుల్ని, బాధల్ని, కష్టాలని మనం చూసాం. ఆ తర్వాత నేడు మత శాఖలు, మానవులకు ఇష్టమైన బోధలు, అనుకూలమైన బోధలు, మానవుల్ని ఎక్కువగా పోగు చేసుకొని ఎక్కువ చందాలు దండుకునేటువంటి మత శాఖలు ఎలా ఆలోచిస్తారు శ్రమలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు ఆలోచిస్తారో మనం చూసాం. మా దగ్గరికి రండి, మా దగ్గరికి వస్తే అన్ని పోతున్నాయి. ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశారు, 10,000 ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, మగపిల్లడు పుట్టాడు, పిల్లలు కలిగారు. ఇదివరకు పలానా చోటకి వెళ్ళారు, సొంత ఇల్లు కట్టుకోవాలా, మా దగ్గరికి వచ్చారు, సొంత ఇల్లు కట్టుకున్నారు. ఏమ్మా రా సాక్ష్యం చెప్పు అంటే వచ్చి, అవునాయా ఇదివరకు మాకు సొంత ఇల్లు, ఇక్కడికి వచ్చిన తర్వాత సొంత ఇల్లు కట్టుకున్నాం. ఇట్లాంటి ఈ విధంగా మనుషులు జనాన్ని ఆకర్షించే పథకాలని రాజకీయ నాయకులు ఎట్లయితే చేస్తూ ఉంటారు, ఆ విధంగా లోకంలో మనుషులను ఆకర్షించే, ఇక్కడికి వస్తుంటే అన్ని పోతున్నాయి. 7 సార్లు వస్తే, 14 సార్లు వస్తే, 3 సార్లు వస్తే, 21 సార్లు వస్తే, 40 రోజులు వస్తే, ఇట్లా లోకంలో రకరకాల ఆచారాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి లోకంలో ఉన్న మనం ఆల్రెడీ మనం పుట్టి పెరిగి ఇటువంటి వాతావరణంలోనే సహజంగా అవన్నీ కూడా మన మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఇటువంటి ఆచారాల మధ్య, సాంప్రదాయాల మధ్య, కట్టుబాట్ల మధ్య, భయాల మధ్య, అనుమానాల మధ్య, మూఢ ఆచారాలు, మూఢ నమ్మకాల మధ్య పుట్టి పెరిగిన మనము ఒకానొక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని గురించి, ఆయన కుమారుని క్రీస్తు గురించి తెలుసుకొని, పాపులమని గ్రహించి, యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించి, రక్షకునిగా అంగీకరించి, విశ్వసించి, మారు మనసు పొంది పాపను బాప్తిసం తీసుకొని క్రొత్త జీవితాన్ని ప్రారంభించడం, క్రొత్త జన్మ. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడం. ఈ క్రొత్త జన్మ దేవునికి సంతోషకరమైన జీవితము, దేవుని కుమారులంగా, కుమార్తెలంగా, క్రీస్తు యొక్క శిష్యులంగా, క్రీస్తు యొక్క సహోదరి సహోదరులంగా ఒక క్రొత్త జీవితాన్ని నీవే దేవుని యొక్క వాక్య మూలంగా తిరిగి జన్మించావు, దేవుని మూలంగా జన్మించావు, ఆత్మ మూలంగా జన్మించావు, పైనుంచి జన్మించావు.
అంటే దేవుని మూలంగానే అర్థం. కొత్తగా ఈ క్రొత్త జీవితంలో కూడా ఇక పాతయేనా, లేకపోతే క్రొత్త జీవితంలో దేవుని కుమారుడిగా కుమార్తెగా, దేవుని వాక్య ప్రకారం క్రీస్తు యొక్క సహోదరి సహోదరుగా, క్రీస్తు యొక్క శిష్యులంగా ఈ క్రొత్త జీవితంలో మనం ఎలాగుండాలి, శ్రమల్ని, ఇబ్బందుల్ని, బాధల్ని, కష్టాలని ఎలా మనం ఆలోచించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలి? పాత జీవితంలాగైనా, లేకపోతే వేరే ఆలోచన, దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలా, ఎలా ఆలోచించాలి అనేది మన ముందున్నటువంటి అంశమైనది. ఎలా ఆలోచించాలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఆలోచించటం, ఇలా జీవించటం, ఇలా నిర్ణయాలు తీసుకోవడమే క్రొత్త జీవితం. క్రొత్త ఆలోచనలు, క్రొత్త మాటలు, క్రొత్త ప్రవర్తన, క్రొత్త గురి, క్రొత్త జీవన విధానం. ఈ క్రొత్త జీవితం గనక సరిగ్గా వాక్యానుసారంగా జీవిస్తే లోకానికి వెలుగుగా, ఉప్పుగా, లోకానికి పువ్వుగా పరిమళించగలవు. ఇది క్రొత్త జీవితం. సరే, ఇక జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, పాత జీవితం అది వదిలిపెట్టేసి క్రొత్త జీవితంలో దేవునికి ఇష్టంగా జీవించి నిత్య జీవానికి, పరలోకానికి వారసులం కావలసిన వారమైనాం. లోకంలో మనుషుల యొక్క శ్రమల్ని, బాధల్ని, ఇబ్బందుల్ని ఆసరా చేసుకొని దోచుకునే వాళ్ళు ఉన్నారు లోకంలో, దోపిడీ చేసేవాళ్ళు ఉన్నారు లోకంలో. ఈ యంత్రం కట్టుకొని ఆడబెట్టుకో, రాగి యంత్రం ఆడబెట్టుకో, 2000 కట్టు, తీసుకెళ్ళు, పెట్టుకో, పోతాయి మొత్తం. ఈ మధ్య మీరు చూశారు లేదు, కాళ్ళకు కూడా కాలుకి నల్లదారం కట్టుకొని తిరుగుతున్నారు చాలామంది, మీరు చూసే ఉంటారు. అదేంటంటే దిష్టి తగలకుండా, దుష్టశక్తులు నీకు ఆవరించకుండా ఉండటానికి నల్లదారం. వాడు అమ్ముతాడు, 500కి అమ్ముతాడు నల్లదారం. ఏమి లేదు ఆడ, జస్ట్ మనుషుల్లో ఉన్నటువంటి బలహీనతల్ని, అమాయకత్వాన్ని దోచుకోవటం అన్నమాట. ఈ రాక్షసి బొమ్మ ఉంటుంది, దిష్టి బొమ్మ. అదే వాడు దిష్టి బొమ్మ ఎంత, అసలు మామూలుగా వాడు తయారు చేయడం 10 రూపాయలు అవుతాయేమో, వాడు 200కి అమ్ముతాడు. అది తీసుకెళ్ళి పెట్టుకుంటే నీకు అద్దగలదు, ఇద్దడు, లేకపోతే చెడు కలిగిద్ది, కీడు కలిగిద్ది. ఈ విధంగా సహోదరులారా, అజ్ఞానంతో ఉన్నప్పుడు దోచుకోబడతాము. అజ్ఞానంతో ఉంటే దోచుకోబడతాం, డబ్బులంతా వృధా, ఊరికి దేనికి కనుక. అదే అన్నాడు కదా యెషయా 55లో, ఎందుకు మీరు ప్రయోజనకరమైన దానికి ఎందుకు మీరు రోకలు ఇస్తారు, కాని దానికి వ్యర్థంగా మీ డబ్బులు ఎందుకు పాడు చేస్తున్నారు, నా దగ్గర రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అందుకని సహోదరులు, ఇటువంటి సమాజంలో మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో స్వతంత్రులం కాగలము. ద ట్రూత్ మేక్స్ యూ ఫ్రీ. సత్యమును మీరు గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయను అన్నాడు క్రీస్తు. 8వ అధ్యాయం యోహాను సువార్త 31-32లో. ఎన్ని ఆచారాల నుంచి స్వతంత్రులు అవుతావో నువ్వు సరిగ్గా కనుక వాక్యాన్ని, ఎంత డబ్బు ఆదా అవుతుందో, ఎంత సమయం ఆదా అవుతుందో, ఎన్ని అనుమానాలు పటాపంచలు అవుతాయో సత్యవాక్యం చేత నీవు నింపుకున్నప్పుడు ఎంత ఆనందంగా జీవిస్తావు, ధైర్యంతో జీవిస్తావు, విశ్వాసంతో, నిరీక్షణతో, శ్రేష్టమైన నిరీక్షణతో జీవించగలవు ఈ లోకంలో. అందుకని మనం దేవుని వాక్యపు వెలుగులో ఈ విషయాన్ని చూస్తూ ఉన్నాము. దేవుని చిత్తం ఏంటి ఈ విషయం? భక్తులు, బైబిల్లో ఉన్నటువంటి మాదిరిగా ఉన్న భక్తులు, పాత నిబంధనలు కానీ క్రొత్త నిబంధనలు ఉన్న క్రైస్తవులు కానీ, పాత నిబంధనలు ఉన్నటువంటి ఇశ్రాయేలు కానీ అట్లనే ఉన్నారా లోకస్తుల్లాగా? లేకపోతే ఎట్లా ఆలోచించేవాళ్ళు శ్రమల్ని, ఇబ్బందుల్ని, బాధల్ని అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. దీనికి గాను నేను మొదట ఏమని చెప్పానంటే, మొట్టమొదట మనం చూసిన అంశం ఏంటంటే, ఈ లోకంలో శ్రమలు, బాధలు, ఇబ్బందులు వస్తాయి, అది సహజము. ఇట్స్ నేచురల్ టు హ్యావ్ ద ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్స్. ఈ లోకంలో నీవు నేను జీవిస్తున్నప్పుడు శ్రమలు, ఇబ్బందులు, బాధలు వస్తాయి, సహజము. అసలు జీవితమే ఏమన్నాడు సొలొమోను ప్రసంగం 7:14లో, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. మన జీవితంలో సుఖ దుఃఖాలని దేవుడు జతపరిచాడు. యోహాను 16:33 క్రీస్తు లోకములో మీకు శ్రమ కలుగును. మొదటి తెస్తా 3:1-4లో అసలు శ్రమలు పొందటానికే మనం పిలువబడ్డామని కూడా చెప్పాడు. ఇక క్రైస్తవుడైతే ఇంకా ఎక్కువ.
2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు అందరూ హింస పొందుదురు. నువ్వు ఒక కుటుంబంలో, విగ్రహారాధన కుటుంబంలో ఒక స్త్రీ క్రైస్తవురాలు అయిందనుకోండి, చాలా ఇబ్బందులు వస్తాయి. నిందలు, అవమానాలు, ఇక ఏది జరిగినా ఏం మీదకి వేస్తూ ఉంటారు. నువ్వు యేసుని నమ్ముకున్నావు, ఇట జరిగింది, అట్ట జరిగింది, ఇదివరకు బాగుండేది. ఈ విధంగా క్రైస్తవ విశ్వాసికి తప్పకుండా శ్రమలు వస్తాయి. ఫిలిప్పి 1:30 ఏమన్నాడు పౌలు గారు? మీకు క్రీస్తునందు శ్రేష్టమైన ఆశీర్వాదాలతో పాటు ఏది కూడా మీకు ఇవ్వబడింది? శ్రమలు కూడా ఇవ్వబడింది. మీకు శ్రమలు కూడా వస్తాయి అని ముందుగానే దేవుని వాక్యం మనకు తెలియదు. శ్రమలు ఉంటాయి, ఈ లోకంలో శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అది రకరకాల రూపంలో వస్తాయి. వ్యాధి రూపంలో రావచ్చు, ఆర్థిక నష్టం అయి ఉండొచ్చు, కష్టమై ఉండొచ్చు, మరణం సంభవించవచ్చు, ఇబ్బంది కలగవచ్చు. రకరకాల శ్రమల్లో మనం పోతూ ఉంటాం ఈ లోకంలో. అందుకనే ఏమని చెప్పాడు మనకి పేతురు గారు? పేతురు రాసిన 4:12 అపోస్తలుడైన పేతురు ఏమని చెప్పాడంటే, మీకు ఈ లోకంలో మీకు మహాశ్రమలు సంభవించడం, మీకేదో ఒక వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకండి. నాకు ఆ శ్రమలు, నాలే ఏం తప్పులేదు, నేను మంచిగా, నాకేంది శ్రమలు, అట్లా ఆశ్చర్యపడాల్సిన పని లేదు, సహజమే అని కూడా హెచ్చరించాడు అపోస్తలుడైన పేతురు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, వాటిని మనం ఎలా ఆలోచించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలా వాటిని, ఆ శ్రమల్ని మనం స్వీకరించాలి అనేది మన ముందున్న ప్రశ్న. ఒక 10 విషయాలు ఒకదాని తర్వాత ఒకటి మీకు చెప్పుకుంటూ వెళుతూ ఉన్నాను. 3 విషయాలు పోయిన పాఠంలో చెప్పాను. మొట్టమొదటి ఏమని చెప్పాడంటే, దేవుడు తన వాక్యంలో, మీకు వచనాలు కూడా నేను ఆధారం చూపించాను. సామెతలు 24:10 మనం ఏం చేసామంటే, దేవుడు ఏమని చెప్పాడంటే, జ్ఞాన సొలొమోను ద్వారా పలికించాడు. ఏమన్నాడంటే, శ్రమ యందు నీవు కృంగిని ఎడల చాతగాని వాడవగదువు అన్నాడు. కృంగిపోకూడదు శ్రమలో. అంతేకాదు, శ్రమ దినమున యోచించుము అన్నాడు. అంతేకాదు, నీ చేతికి వచ్చిన పని, నువ్వు చేయగలిగింది ఏదైనా నీ శక్తి వంచన లేకుండా చెయ్యి అని సొలొమోను చాలా చక్కటి విషయాలు తెలియజేశాడు. దేవుడు తెలియజేశాడు సొలొమోను ద్వారా. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వు తీసుకున్న నిర్ణయాల వలన, ఇతరుల నిర్ణయాల వల్ల మొత్తానికి కూరుకుపోయావు. ఆర్థిక ఇబ్బందులు ఏం చేయాలి? కృంగిపోకూడదు. ఏం చేయాలి? ఆలోచించాలి. ఏం చేయాలి? నీ చేతికి వచ్చిన పని నువ్వేం చేయగలవో నువ్వు చేస్తావు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఆయుష్ ఇస్తాడు, అవకాశాలు ఇస్తాడు. నీ ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కే పరిస్థితులు దేవుడు అనుకూలపరుస్తాడు. నీకు కావాల్సిన పరిస్థితులు వీలు కల్పిస్తాడు, అవకాశాలు ఇస్తాడు, అనుకూలపరుస్తాడు దేవుడు పరిస్థితులు. ఏలియా కరువు వచ్చిందని పారిపోతే, ఏలియా కరువు వచ్చిందని పారిపోతే, ఏలియాకి నది దగ్గర, నది కూడా ఎండిపోయింది, అక్కడ ఉన్నట్టు నది కూడా. కానీ ఎవరు తీసుకొచ్చారు ఆహారం ఆయనకి? కాకులు తీసుకొచ్చింది. అసలు కాకులు పరిస్థితి ఏంది? అవి యాక్చువల్గా మనుషుల దగ్గర నుంచి మాంసాలు తీసుకుంటాయి. కాకులకున్న స్వభావం ఏమిటంటే మనుషుల దగ్గర నుంచి తీసుకుంటాయి. కానీ గ్రంథం ఏమని చెప్పిందంటే, ఏలియా కరువులో ఉన్నప్పుడు, ఆ ఇశ్రాయేలు యొక్క పాపను బట్టి దేవుడు వాడిని కరువు గురి చేసినప్పుడు, తన సేవకుడైన ఏలియాని దేవుడు కాకోలముల ద్వారా పోషించాడు. అవి తీసుకొచ్చి రొట్టె మాంసం తీసుకొచ్చినాయి. అసలు ఈ రొట్టె మాంసం దొంగిలిస్తాయి, సహజంగా అవుతుంది అది. కానీ దేవుడు ఆయనకి ఆ కాకుల ద్వారా పోషించాడు. అంటే ఏమర్థం అవుతుందంటే, మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలే కానీ ఈ లోకంలో మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నెరవేరుస్తుంటే మిగతావన్నీ కూడా మనకి తీర్చబడతాయి. బహుశా ఈ అప్పులు నువ్వు ఇంకొకసారి ఆలోచించి దేవుని వైపు తిరగటానికి ఏమో ఈ ఆర్థిక ఇబ్బందులు నీకు ఎలా, ఎందుకు ఆలోచించకూడదు అట్లా? ఈ విధంగా కృంగిపోకూడదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది ఏం చూసామంటే, మనము శ్రమలను ఎలా ఎదుర్కోవాలి? కృంగిపోకూడదు శ్రమల్లో క్రైస్తవుడు. రెండవది ఏమని తెలియజేసినట్టు, దేవుడు శ్రమలు మన మేలు కొరకే. ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితంలో దేవుడు శ్రమలు అనుమతించినట్లయితే తన మేలు కొరకే అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి.
మేలు కొరకే. దానికి గాను కొన్ని వచనాలు మనం చూసాం. మేలు కొరకు. ఈ లోకంలో మనకు వచ్చే శ్రమ, మనకొచ్చే కీడు లేక నష్టము, మనకొచ్చే ఇబ్బంది, వ్యాధి అయి ఉండొచ్చు, రోగం అయి ఉండొచ్చు, ప్రతికూలమైన వాతావరణం, నిందలు అయి ఉండొచ్చు, అవమానం అయి ఉండొచ్చు. అవి నీ మేలు కొరకే, నా మేలు కొరకే అనే దృక్పథం క్రైస్తవుడు కలిగి ఉండాలి. కష్టమైన విషయమే అట్లా ఆలోచించడం. మనం పుట్టి పెరిగింది ఒక ఆలోచన విధానం, ఇప్పుడు బాప్తిస్మం దగ్గర ఇంకొక ఆలోచన విధానం. కష్టమే, కానీ మనం నేర్చుకోవాలి. అందుకనే ఇటువంటి కూడికలు, దేవుని వాక్య జ్ఞానంతో మన మైండ్స్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఇదివరకు ఉన్నటువంటి తుప్పుని, బూజుని దులపాలి వాక్యం చేత. వాక్యం కోణంలో ఆలోచించడం నేర్చుకోవాలి. అప్పుడు ఈ లోకంలో నువ్వు గొప్పగా ఒక మంచి క్రైస్తవుడిగా జయ జీవితాన్ని జీవించగలము. మూడో విషయం మనం ఏం నేర్చుకున్నామంటే, శ్రమలు, ఇబ్బందులు, బాధలు ఒక గొప్ప మేలుని మానవ జాతి కలిగిస్తాయి అని దేవుని వాక్యం తెలియజేసింది. ఏంటి గొప్ప మేలు? శ్రమ, ఇబ్బంది, వ్యాధి, బాధ, దుఃఖము, కష్టము, గొప్ప మేలు ఏంది నాకు కలుగు చేసిందంటే, ఏంటంటే ఈ శ్రమలు, ఇబ్బందులు, బాధలు నీకు కలిగేసే గొప్ప మేలంటే, ఇప్పుడన్నా దేవుని గురించి ఆలోచించి దేవుని వైపు తిరగటానికి, మారు మనసు పొందటానికి, రక్షణ పొందటానికి, దేవుని చెంతకు చేరటానికి అనే విషయాన్ని కూడా పోయినసారి మనం చూసాం. చాలామంది ఉదాహరణలు కూడా నేను చెప్పాను. తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తప్పిన కుమారుడు ఎప్పుడు దేవుని వైపు, ఆయన యొక్క శరీరం తండ్రి వైపు తిరిగాడు. పందుల పొట్టుతో కడుపు నింపుకున్న ఆశపడిన కానీ వానికి ఎవడు నువ్వు ఏమీయూ ఇయ్యలేదు అని చెప్పాడు. చేస్తున్నాడు ఉద్యోగం, ఆడ పందులు మేపుతూ ఉన్నాడు. అయినా కానీ ఉద్యోగం లేని, జీతం లేని ఉద్యోగం కదా, కరువు. ఆ తీవ్రతకి ఏంది ఇది పరిస్థితులు అని మరలా వెనక్కి తిరిగినట్లుగా మనం చూసాం. ఈ విధంగా సహోదరులారా అనేక విషయాలు మనం మూడో విషయంగా చూసాం. ఈరోజు 4వ విషయాన్ని చూద్దాం. శ్రమల్ని, ఇబ్బందుల్ని, బాధల్ని క్రైస్తవుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా స్వీకరించాలి, ఆ సమయంలో ఎలా ఆలోచించాలి. 4వ విషయం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడి జీవితంలో శ్రమలు, నువ్వు క్రైస్తవ జీవన విధానాన్ని నడుస్తూ ఉన్నప్పుడు, ప్రభు చెప్పినట్లుగా క్రీస్తుకి అడుగుజాడలు నడుస్తున్నప్పుడు, వాక్య ప్రకారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు, బాధలు నీకు నాకు వచ్చినట్లయితే అవి ఎందుకంటే, 4వది ఏంటంటే మనము ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు అనుమతించినవి. ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు, కొన్ని గుణగణాలు అలవరుచుకుంటావు, కొన్ని లక్షణాల్లో నువ్వు ఎదుగుతావు. ఈ శ్రమలు, ఇబ్బందులు, బాధలు, ఉదాహరణకి క్రైస్తవుడిగా జీవిస్తున్న శ్రమలు, ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, సహజంగా మనం ఎక్కువ ప్రార్థన ఎప్పుడు చేస్తామండి? రోగంతో మంచం మీద ఉన్నప్పుడా, లేకపోతే అటు ఇటు ఉద్యోగాలు తిరుగుతున్నప్పుడా, బిజీ సంపాదనలో ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేస్తామా? లేకపోతే అనారోగ్యానికి గురై మంచం మీద ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేస్తారా? సహజంగా మనిషి ఏం చేస్తాం? ఎక్కువగా నేను కూడా అనారోగ్యానికి గురై మంచం మీద ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేస్తూ ఉంటా. అదే అంత ఉద్యోగం, సంపాదన అది ఇది అనుకోండి, పెద్ద ప్రార్థన చేయకపోవచ్చు. ఈ విధంగా ఆత్మీయంగా, స్పిరిచువల్గా నీవు నేను ఎదగాలని దేవుడు నా జీవితంలో బాధని, ఇబ్బందిని, దుఃఖాన్ని గురి చేస్తాడు. బహుశా మన ప్రియులు చనిపోవచ్చు, ఎవరన్నా చాలా దుఃఖాన్ని కలుగుద్ది. అరే బ్రతుకుతాడేమో అనుకున్నాను, ఇంకా కొంతకాలం నాకు సహకరిస్తాడేమో అనుకున్నాను, ఈ చనిపోయాడే. కానీ అట్లా ఆలోచిస్తూ ఉంటాం. కానీ అతను చనిపోయినప్పుడు దేవుడు మనకేమని తెలియజేస్తున్నాడంటే, మరణము ఎప్పుడన్నా వస్తుంది, జాగ్రత్త. మనుషులు నమ్ముకున్నకంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అంతేకాదు, నీవు కూడా ఒకరికి ఏదైనా చనిపోతావు, జాగ్రత్త. ఆలోచించి నీ జీవితం గురించి. ఈ విధంగా మన స్పిరిచువల్ నాలెడ్జ్ కోసం, ఆత్మీయంగా ఎదగటానికి ఇటువంటి దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. సహోదరుల, నాతో పాటు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చేయండి. పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులకు ఇదే విషయాన్ని తెలియజేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు కంఠస్థ వచనాలు.
రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు కంఠస్థ వచనాలు. ఈ వచనాలు కంఠస్థం చేయండి, అండర్లైన్ చేసుకోండి, హైలైట్ చేసుకోండి. చాలా ప్రాముఖ్యమైన వచనాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ శ్రమల్లో గుర్తు తెచ్చుకోవాల్సిన వచనాలు. రోమా 5వ అధ్యాయము 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగుజేయని ఎరిగి శ్రమల యందును అశ్చర్యపడదుము అన్నాడు పౌలు గారు. చాలా చక్కటి మాట. దేవుడు పౌలు ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే చూడండి, శ్రమ ఓర్పును కలుగు చేస్తుంది. నీలో నాలో శ్రమ ఏం చేస్తుంది? రోమా 5వ అధ్యాయం 3-4 వచనాలు. శ్రమ మనలో ఓర్పును కలుగు చేస్తుంది. ఒక మంచి లక్షణం ఏంటంటే ఈ లోకంలో మనం మంచి జీవితాన్ని జీవించాలంటే ఓర్పు కావాలి, సహనం కావాలి, ఓపిక కావాలి, ఓర్చుకోవాలి, ఓపిక కావాలి, ఓర్పు కావాలి. ఈ లోకంలో నువ్వు ప్రద్దానికి చెవిరించుకుంటా ప్రద్దాన్ని ఇసిరి కొడతా ఉంటే నష్టమే నీకు. ఓపిక, ఓర్చుకోవాలి, ఓర్పు కావాలి. ఆ ఓర్పు ఎక్కడ డెవలప్ అయింది నీకు? ఏ పాఠశాలలో ఓర్పు అనేటువంటి లక్షణం అలవడిద్ది నీకు? శ్రమలు అనే పాఠశాలలో, సంతోషం అనే పాఠశాలలో కాదు, శ్రమల్లో నీకు ఆ గుణం నీకు కలిగి ఉంటావు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను అన్నాడు. పరీక్షను అనేసి 2 క్రింద ఏమన్నాడు చూడండి. ఓర్పు పరీక్షను అనేసి 2 కింద పుట్టినట్లు ఏమన్నాడు? శీలము అన్నాడు. శీలము అంటే అర్థం ఏంటంటే గుడ్ క్యారెక్టర్. గుడ్ క్యారెక్టర్. గుడ్ క్యారెక్టర్ ఎక్కడ డెవలప్ అయ్యిద్దంట? ఒక మంచి శీలము, ఒక మంచి క్యారెక్టర్ ఎక్కడ డెవలప్ అయ్యిద్ది అన్నాడు? శ్రమ ఓర్పును, ఓర్పు శీలమును అన్నాడు. అంటే శ్రమ ఒక మంచి క్యారెక్టర్ నీలో నాలో తయారు చేస్తుంది. ఒక మంచి క్యారెక్టర్ అర్థమవుతుంది, ఒక మంచి వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తుంది శ్రమ. ఇంకా చూడండి ఏమన్నాడు? శ్రమ ఓర్పును, శ్రమ ఓర్పును, ఓర్పు శీలమును, శీలము నిరీక్షణను. ఆ క్యారెక్టర్లో నిరీక్షణ, ఓపిక పట్టడం. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తులో నాకు మేలు జరుగుతుందని ఆశతో ఎదురు చూడటం అన్నమాట నిరీక్షణ. అటువంటి మంచి క్యారెక్టర్ని శ్రమ మనకు కలుగుతుంది. ఇటువంటి గుణగణాలన్నింటినీ కూడా శ్రమలు మనకి నేర్పిస్తాయి. సహోదరులారా, నువ్వు గనక నాకు శ్రమొద్దు బ్రదర్ అన్నట్లయితే నాకు అసలు ఓర్పు వద్దు బ్రదర్ అన్నట్టు. శ్రమొద్దు బ్రదర్ అంటే నాకు మంచి క్యారెక్టర్ వద్దు బ్రదరు అన్నట్టు. శ్రమొద్దు అన్నట్టు నాకు నిరీక్షణ వద్దు బ్రదరు అన్నట్టు. లేదు బ్రదర్, నాకు ఓర్పు కావాలి, ఒక మంచి గుడ్ క్యారెక్టర్, అప్రూవ్డ్ క్యారెక్టర్. శీలము అంటే ఒక మంచి క్యారెక్టర్ కావాలి, నాకు ఒక మంచి నిరీక్షణతో కూడిన జీవితం కావాలి. శ్రేష్టమైన నిరీక్షణ అంటే శ్రమలు అటువంటి క్యారెక్టర్ని నీలో నాలో డెవలప్ చేస్తాయి. సహోదరులారా, అందుకని ఏమన్నాడు? ఇటువంటి గొప్ప క్యారెక్టర్స్ శ్రమలో నీకు నాకు కలుగు చేస్తుంది. శ్రమల యందు కూడా అశ్చర్యపడాలి అన్నాడు. అక్కడ తెలుగులో అశ్చర్యపడాలన్నాడు, కానీ ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఆనందించాలి శ్రమలో కూడా. ఎందుకంటే ఇటువంటి గొప్ప గుణగణాలని నీకు నాకు నేర్పిస్తున్నాయి కాబట్టి శ్రమలో. అట్లా మనం ఆలోచించాలి సహోదరులారా. అంతేగాని శ్రమలు రాగానే, ఇబ్బంది రాగానే, కష్టం రాగానే ఏంటో నాకే వస్తాయి, నేనే దొరికానా, పూర్వజనంలో ఏ పాపం చేశాను ఏమో నాకు జుట్టుకుని ఇట్ట, అక్కడ దొక్కినట్టున్నాను అప్పుడు నుంచి నాకు జుట్టుకుంది, ఇవన్నీ కూడా తీసేసుకోవాలి. అసలు అక్కడ అవన్నీ కూడా తీసేసుకోవాలి సహోదరుల. అందుకని ఆత్మీయ ఎదుగుదల కొరకు శ్రమలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు కూడా ఇదే విషయాన్ని యాకోబు తెలియజేశాడు. ఎందుకు ఎన్ని క్యారెక్టర్స్, ఎందుకు లక్షణాలు అంటే మరి పరలోకంలో దేవునితో సదాకాలం ఉన్నానంటే ఇవి కావాలి. నువ్వు పరలోకంలో దేవునితోనూ, పరిశుద్ధులతో, ప్రభువైన క్రీస్తుతో, పరిశుద్ధాత్మతో
నిత్యలోకంలో దేవునితో శాశ్వతం ఉండబోతున్నావు కాబట్టి ఈ లక్షణాలు అలవరుచుకోవాలి. ఈ లక్షణం ఉన్నవాడే అక్కడ ఆయనతో పాటు ఉండేది. యాకోబు రాసిన పత్రిక 1:2-3 యాకోబు రాసిన పత్రిక 1:2-3 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీ విశ్వాసము కలుగు పరీక్ష, శ్రమ పరీక్ష ఒక విధంగా. మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి, అది ఓర్పు పుడుతుంది. ఇంకా ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, శోధనలు అంటే శ్రమలు, ఇబ్బందులు, బాధలు, వీటిలో పడినప్పుడు, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుడి. ఆనందం మహానందమా? శ్రమలు మహానందమా? ఎవడన్నా ఆలోచిస్తున్నట్ట? ఈ లోకంలో శ్రమలు శ్రమలు వచ్చిన మహానందంగా ఎంత అన్నవాడు ఒక దేవుడే తన వాక్యం ద్వారా. ఎవరు లోకస్తులకి ఆ ఆలోచన తట్టదు అసలు. అది మనుషులకి ఆ ఆలోచన తగ్గదు. మనుషులకి ఏకాడికి సుఖం, సంతోషం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఇది మనిషికి సహజంగా. కానీ దైవ జ్ఞానం ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. ఏమన్నాడు? నానా విధములైన శోధనలు. అదిగో నానా విధములైన శోధనలు నానా విధాలుగా రావచ్చు. నిన్ను నిందించవచ్చు, హింస కలుగదోయచ్చు, ఆర్థిక నష్టం కలుగదోయచ్చు, అవమానంగా నిన్ను మాట్లాడి ఉండొచ్చు, తిట్టొచ్చు. ఇవన్నీ రకరకాల శోధనలు. నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకున్నది. ఎందుకు మహానందం చెప్పాడు చూడండి. మీరు సంపూర్ణులను. ఈ శోధనలు, ఈ శ్రమలు, ఇబ్బందులు నిన్నేం చేస్తాయి? సంపూర్ణునిగా చేస్తాయి. సంపూర్ణం అంటే రౌండ్, వృత్తం అన్నమాట. రౌండ్గా ఉంటుంది చూసారా? నిన్ను సంపూర్ణంగా చేస్తా. శ్రమలు మీరు సంపూర్ణులను అనునాంగులను అన్నాడు. అనునాంగులు అంటే అర్థం ఏంటంటే అన్ని అవయవాలు ఉన్నవాడు అని అర్థం. అనునాంగులు అంటే అంగవైకల్యం అంటే అర్థం ఏంటంటే కుంటివాడు అని అర్థం. అంగవైకల్యం. అనునాంగులు అంటే అన్ని అవయవాలు ఉన్నవాడు. ఎవరన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా కుంటోళ్ళుగా ఉండటానికో, గుడ్డోళ్ళుగా ఉండటానికో ఇష్టపడతారమ్మా? అన్నీ నాకు బాగుండాలి అవయవాలని ఎవరన్నా కోరుకుంటారు, అవునా కాదా? అట్లానే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కుంటివాడిగా, గుడ్డివాడిగా, చెవిటివాడిగా ఉండకుండా ఆత్మీయ జీవితంలో సంపూర్ణమైన వ్యక్తిగా ఉండాలంటే అది ఏది చేస్తుంది? నిన్ను సంపూర్ణంగా శోధనలు, శ్రమలు, ఇబ్బందులు నిన్ను ఆత్మీయంగా సంపూర్ణంగా చేస్తాయి. ఎన్ని లక్షణాలు ఉండాలి మనలో? ప్రేమ ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఆసక్తి ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి, మర్యాద ఉండాలి. ఇవన్నీ, ఇటువంటి అన్ని లక్షణాలు ఏవి నేర్పిస్తుంది మనకి? ఈ శ్రమ, శోధన, ఇబ్బంది మనకు నేర్పిస్తాయి. ఒక సంపూర్ణమైనటువంటి రేమండ్ కంపెనీ వాడు పర్ఫెక్ట్ మ్యాన్ అని సూట్ వేసుకున్నామని చూపిస్తాడు. సూటు గీటు టై గీ పెట్టుకుని పర్ఫెక్ట్ మ్యాన్. భౌతికంగా అది. కానీ స్పిరిచువల్గా పర్ఫెక్ట్ మ్యాన్గా ఉండాలంటే ఆ డ్రెస్ వేసుకోవటం కాదు. శ్రమలు అనేటువంటి ఆ స్కూల్లో మనం ఒక పర్ఫెక్ట్ సంపూర్ణునిగా, అనునాంగు, ఏ అవయవం లోపం లేని వారంగా ఈ శ్రమలు మనల్ని తయారు చేస్తాయి. అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారిన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగనిపనేది. మీరు కుంటివారు కాకుండా ఉండటానికి, గుడ్డివారు కాకుండా ఉండటానికి, అవయవ లోపం కలిగి ఉండకుండా ఉండటానికి, ఒక సంపూర్ణమైన వ్యక్తిగా ఉండటానికి శ్రమలను అనుమతించండి. ఆ శ్రమలు మీకు ఇట్లాంటి గుణగణాలను మీకు కలుగు చేస్తాయి. ఏమండి, ఒక్కొక్క భర్త భార్యతో ఎట్ట మాట్లాడుతూ ఉంటాడు. అదే భర్త హాస్పిటల్లో అనారోగ్యానికి గురయ్యి ఆపరేషన్ చేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ, డాక్టర్ వచ్చాడు, డాక్టర్తో ఎట్ట మాట్లాడతాడు? ఈ భర్తే భార్యతో ఎట్ట మాట్లాడతాడు అన్నీ బాగున్నప్పుడు? అదే వ్యక్తి హాస్పిటల్లో ఓపెన్ సర్జరీ, హార్ట్ సర్జరీకి ముందు స్పెషలిస్ట్ వచ్చాడు, ఆయన చేసేది ఓపెన్ హార్ట్ సర్జరీ.
ఏందయ్యా అన్నప్పుడు ఎట్ట మాట్లాడతాడు? అబ్బో ఎంత భలే మాట్లాడతాడు అసలు. ఓకే సార్, సరే సార్, పర్లేదు సార్. ఎప్పుడు నేర్చుకున్నాడు ఈ వినయము, విధేయత, మర్యాద? మరి భార్యని అమర్యాదగా మాట్లాడతాడే, చులకనగా మాట్లాడతాడే, నోరిప్పితే బూతులే. ఇక్కడేంది లేవు బూతులు. ఏంటంటే ఈ శోధనలు, శ్రమలు ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిని ఆత్మీయంగా, అంతరంగంగా, ఏ లోపం లేకుండా, కుంటివాడు గుడ్డివాడు కాకుండా ఒక సంపూర్ణమైన వ్యక్తిగా ఈ శ్రమలు నిన్ను నన్ను తయారు చేస్తాయి. ఇక అక్కడ తప్పితే వేరే చోట నీకు ఈ గుణగణాలు, ఆ స్కూల్లో తప్పితే, శ్రమలు అనే స్కూల్లో తప్పితే ఇంకో చోట నీకు అవి అలవడవు, నేర్చుకోలేవు. ఆ విధంగా మనం శ్రమల్ని చూస్తాం. ఓహో, నన్ను అనచడానికేమో, నన్ను నలగొట్టడానికేమో. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి. ఒక ఆయన జీవితం మీకు చూపిస్తున్నాను. ఆయన అనారోగ్యానికి గురయ్యాడు. ఆయనకి శరీరంలో ముళ్ళు ఉందంట, ఒక ముళ్ళు గుచ్చుకుంటుందంట. అంటే శరీర బలహీనత, రోగం గురించి మాట్లాడాడు పౌలు గారు. తనకి శరీర బలహీనతలు, పౌలు గారికి శరీర బలహీనతతో, రోగములతో బాధపడుతున్నాడు ఆయన. సహజంగా మనం చేసినట్టే ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఆయన కూడా వాక్యం తెలుసుగా. కానీ అక్కడ ఏం జరిగిందో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చూడండి. ఏడవచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, అది పౌలు గారికంట చాలా ఆధిక్యతలు ఉన్నాయంట. దేవుడు దర్శనాల ద్వారా, ప్రత్యక్షల ద్వారా గొప్పగా ఆయనతో మాట్లాడాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, చాలా గొప్ప ఆధిక్యతలు ఉన్నాయి ఆయనకి అపోస్తలుడుగా. నేను అత్యధికముగా హెచ్చిపోకుని నిమిత్తము, ఈ గొప్ప ఆధిక్యతలు నాకు ఉండటం వల్ల నేనేమవుతాను? హెచ్చించే మనసు నాకు వస్తుంది. నేను గర్వంతో మాట్లాడతాను, గర్వంగా నాకున్న ఆధిక్యతలను బట్టి. అందుకని దేవుడు ఏం చేశాడంటే గొప్ప ఆధిక్యతలు ఆయనే ఇచ్చాడు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం ఆ ముళ్ళును కూడా ఆయనే పెట్టాడు నాకు అని చెప్పాడు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు అప్పుడప్పుడు అది గుచ్చుకుంటా ఉంటుందంట. నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు. అది ఎందుకంట? దంచుడు కర్ర అన్నమాట. అప్పుడప్పుడు దంచుతా ఉండాలి అన్నయ్య. దంచితే కానీ మనిషి మెత్తటి పిండిలాగా ఉండడు, లేకపోతే కరుకు రాళ్ళగా, రప్పలుగా, కఠినమైన రాళ్ళుగా, చెక్కుముక్కి రాతి వలె ఉంటాడన్నమాట. ఎప్పుడైతే ఈ శ్రమలకు గురయ్యాడో అప్పుడు ఏమవుతాడంట? ఈ శ్రమలు నన్ను ఏం చేస్తున్నాయంటే నలగొడుతున్నాయి. కఠినమైన నన్ను, గర్విష్ఠమైన నన్ను, కోపిష్ఠమైన నన్ను ఇవి మెత్తటి పిండిలాగా చేస్తాయి ఈ శ్రమలు నాకు. నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. దేవుడే అనుమతించాడు నా జీవితంలో ఈ శ్రమని, ఈ నొప్పిని, ఈ ముళ్ళుని దేవుడే అనుమతించాడు అన్నాడు. ఎందుకంట? అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టి. ఇంకా చూడండి, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అబ్బో, చాలాసార్లు ప్రార్థన చేశాను నేను. ఉదయం లేవగానే ఆ రోగం గురించే ప్రార్థన, ఆయా నాకు ముళ్ళుని తీసేయి, ఇంకా సేవ ఇరగొడతానికి బాగు గొప్పగా చేస్తాను. ఇక సేవ ఈ రోగం వలన సరిగ్గా నేను దూరం వెళ్ళలేకపోతున్నాను, సరిగ్గా చేయలేదు, ఈ రోగం తీసేయి, ఇక నేను అసలు మామూలుగా నా అంత తోడు ఉండడు అని అంతగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కానీ సమాధానం ఏమొచ్చిందో చూడండి.
ముమ్మారు ప్రభువుని వేడుకుంటుంది. అందుకు ప్రభు ఏమని చెప్పాడు చూడండి, నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నది. పౌలు నీకు ఎప్పుడైతే ఆ బలహీనత ఉందో అప్పుడు నువ్వు ఏమవుతున్నావంటే నా శక్తి పరిపూర్ణం అవుతుంది. నువ్వు అనునాంగుడుగా సంపూర్ణుడుగా తయారవుతున్నావు పౌలు. ఇదిగో ఈ ముళ్ళు ఉండటం వలన, ఈ బలహీనత కనుక నీకు లేకపోతే నిన్ను పట్టుకునేవాడు లేడు, తెగిన గాలిపటం నువ్వు. నిన్ను మెత్తటి పిండిగా చేయటానికి నేనే అనుమతించాను ఇది, లేకపోతే నిన్ను పట్టుకునేవాడు ఉండడు. గర్విష్టం అయిపోతావు, అహంకారం అయిపోతావు. నాశనమునకు ముందు అహంకారమైన మనస్సు నడుపు, పడిపోవటకు ముందు గర్వం నడుస్తుంది. నాశనం అయిపోతావు నువ్వు. అందుకని నిన్ను అనగదొక్కటానికి, నిన్ను మెత్తటి పిండిగా చేయటానికి, నిన్ను సంపూర్ణంగా చేయటానికి, అది అక్కడ నా శక్తి బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణం అవుతుంది. నువ్వు ఈ బలహీనతలు ఉంటేనే నువ్వు బలంగా ఉంటావు, ఆత్మీయంగా ఒక మంచి గుణగణాలు కలిగిన వాడిగా ఉంటావు అని చెప్తున్నారు. చూడండి, నా కృప నీకు చాలు, నువ్వు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నది అని ఆయన నాతో చెప్పాను. అబ్బాయ్ నీకు ఇది తీసివేయబడదు, ఇది ఉంటుంది అని చెప్పాడు. ఈ విషయంలో నీ ప్రార్థనలు ఆలకించబడవు అని చెప్పాడు. ఓహో, అప్పుడు పౌలుకి అర్థమైంది, ఓహో ఈ బలహీనత ఉండటం వల్ల, ఈ శరీరంలో ముళ్ళు రోగంతో నేను ఉండటం వలన నేను పరిపూర్ణుడుగా ఉంటానా, అనునాంగుడుగా ఉంటానా, ఆత్మీయంగా అన్ని వివరాలు ఉన్నవాడిగా ఉంటానా, నేను హెచ్చిపోకుండా ఉంటానా, నేను మెత్తటి పిండిలాగా నల్లగొట్టబడతానా, ఓహో ఇది నా మేలు కోసమేనా దేవుడు అనుమతించింది అని మనసు మార్పునికి ఏమంటున్నాడు చూడండి. ఇక దాని విషయం ప్రార్థన చేయకుండా దాని విషయంలో దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఆ విషయంలో సంతోషిస్తున్నాడంట, తనకున్న రోగం విషయంలో. చూడండి సహోదరులారా, నా కృప నీకు చాలు, నువ్వు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము, క్రీస్తులో నేను బలంగా ఉన్న నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. శ్రమలో నాకు ఈ రోగం విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. ఎందుకు? సహజంగా మనిషి కలిగిద్దా? కలగదు. ఆ రోగంలో, ఆ బాధలో, ఆ ముళ్ళు, ఆ శరీరంలో ముళ్ళులో నేను సంపూర్ణ అవుతున్నాను, పరిపూర్ణ అవుతున్నాను, మెత్తటి పిండిలాగా ఉంటున్నాను, హెచ్చింపబడకుండా ఉంటాను, నా మేలు కొరకే పరలోకాన్ని పోగొట్టుకోకుండా ఉంటాను ఈ యొక్క శ్రమలో అని చెప్తూ, ఇంత గొప్ప దీవెన నాకు ఈ శ్రమ తెస్తుంది కాబట్టి ఈ శరీరంలో ముళ్ళు, దాన్ని బట్టే నేను సంతోషిస్తున్నాను. బహు సంతోషం అన్నాడు. సంతోషము, బహు సంతోషం. యాకోబు ఏమన్నాడు? మహానందం అని ఎంచండి. ఆనందము, మహానందం. పౌలు అట్లానే మహా సంతోషంగా ఎంచుకున్నాడు. బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. నేను ఎప్పుడు బలహీనున్నో, ఏది శరీర సంబంధంగా రోగాలతో బాధపడుతూ ఉన్నప్పుడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడును గనుక. అది నేను ఎప్పుడైతే బలహీనతలతో ఉంటానో, ఇబ్బందులతో ఉంటాను, శ్రమలతో ఉంటాను, అది రకరకాల రూపాలు వచ్చే శ్రమలతో, అప్పుడు నేను ఆత్మీయంగా బలంగా ఉంటాను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ అన్ని లిస్ట్ ఇచ్చాడు. ఉపద్రవములోను నేను సంతోషించుతున్నాను. ఎందుకంటే అవి నన్ను బలపరచడానికే, నా మేలు కోసమే. సహోదరులు, అట్లా ఆలోచించగలుగుతున్నాం మనం క్రైస్తవులం? అట్లానే ఆలోచించిన వాడు ఇంకొక భక్తిపరుడు ఉన్నాడు బైబిల్లో. అతను ఎవరంటే ఏలీహు. యోబు సమయంలో ఉన్నటువంటి భక్తిపరుడు. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు తప్పుగా మాట్లాడారు, కానీ ఏలీహు యోబు గారితో కరెక్ట్గా మాట్లాడాడు. ముగ్గురు స్నేహితులు తప్పు చేశారు అన్నాడు, కానీ తప్పు మాట్లాడారు అన్నాడు కానీ దేవుడు, ఈ ఏలీహు తప్పు మాట్లాడాడు అనలా దేవుడు. ఎందుకంటే ఏలీహు చాలా కరెక్ట్గా మాట్లాడాడు. ఏలీహు శ్రమల్ని ఎలా ఆలోచించాడో చూడండి, చక్కటి మాటలు. యోబు గ్రంథము 33వ అధ్యాయము 33 బైబిల్స్ ఉన్నవాళ్ళు యోబు గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయము
ఎలీహు ఎలా ఆలోచించాడో చూద్దాం శ్రమల్ని. 33వ అధ్యాయం. యోబు శ్రమల్లో ఉన్నప్పుడు చాలా చక్కటి విషయాలు చెప్పాడు ఎలీహు. ఏమని చెప్పాడో చూడండి. 33వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతాను చూడండి. 33వ అధ్యాయం 14వ వచనం నుంచి. దేవుడు మనుషుల యొక్క జీవితాలు ఎలా పనిచేస్తాడో, దేవుడు మనుషులతో ఎలా మాట్లాడతాడో, దేవుడు మనుషుల్ని ఎలా తీర్చిదిద్దుతూ ఉంటాడో, దేవుడు మనుషుల్ని ఎలా చెక్కుతూ ఉంటాడో, ఒక మంచి శిల్పంగా తయారవటానికి చెక్కుతూ ఉండాలి కదా రాయిని. అట్లనే దేవుడు మనుషుల్ని ఎలా చెక్కుతాడో ఇక్కడ ఎలీహు మాటలు చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుంచి. 33:14. దేవుడు ఒక్కమారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. దేవుడు మనుషులకి చెప్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు, 1-2 సార్లు తెలియజేస్తాడు, కానీ మనుషులు కనిపెట్టరు. కొన్నిసార్లు సంతోషం ఇస్తాడు, తన వైపు తిరుగుతారేమని, మనుషులు కనిపెట్టరు. తర్వాత దుఃఖాన్ని అనుమతిస్తాడు, మళ్ళీ తిరుగుతారేమని, కానీ మనుషులు కనిపెట్టరు. సంతోషంలో తాగుతాడు, దుఃఖంలో తాగుతాడు. ఎందుకు తాగుతున్నారు ఈరోజు? అబ్బాయి పుట్టినరోజు అండి, ఆనందం, సంతోషం. ఏదన్నా బాధ ఉన్నప్పుడు, అప్పులు బాధలు ఉన్నప్పుడు మళ్ళీ తాగుతాడు. ఎందుకు తాగుతున్నావు? ఇది బాధ కదా, అటువంటి పర్లేదు, సంతోషం. ఇప్పుడు ఏంది మరి అంటే, ఏం సార్ మర్చిపోవడానికి బాధని అంటాడు. అంటే అది వ్యసనం యాక్చువల్గా. ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మానవులతో, తెలియజేస్తుంటాడు తన చిత్తాన్ని. అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు ఎప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు? మనుషుల్ని దేవుడు ప్రత్యేకంగా యోబు టైంలో కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు ఎట్లయితే వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సువార్తల ద్వారా, అట్లా మాట్లాడతాడు దేవుడు ఆనాడు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కలలో, రాత్రి కలుగు స్వప్నంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ వింటాడా? హాయి నిద్రపోతూ ఉంటాడు. మళ్ళీ ఇంకోసారి మంచం ఎక్కుతాడు, నిద్ర కోసం కాదు, అనారోగ్యంతో. అది చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇంకోసారి కూడా మంచం ఎక్కుతాం, ఎప్పుడు నిద్రపోవటానికి కాదు, అనారోగ్యంతో కదలలేక. అప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు నీతోటి. ఎట్ట మాట్లాడతాడు చూడండి. 16వ వచనం. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, పౌలు గారు లాగానే నరులంట గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, వాళ్ళు చేస్తున్న దుష్క్రియలు, చెడు క్రియలు మానుకోవాలని, మనుషులు మనస్సు మార్చుకోవాలని, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, శిక్షకు గురి కాకుండా, మరణానికి గురి కాకుండా, నిత్యనాశనానికి గురి కాకుండా వాళ్ళు కాపాడాలని మానవ జాతి. గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వాళ్ళని నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు, వాళ్ళని రక్షించడానికి దేవుడు వారికి మారు మనసు కలుగు చేయటానికి, తన వైపు త్రిప్పుకోవటానికి, క్రొత్త జీవితాన్ని ఇవ్వటానికి. కత్తి వలన నశింపకుండా వారి ప్రాణం తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును. ఏం తెలియజేస్తాడు? చెవుల్ని తెరవచేస్తాడు. శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా వాళ్ళని రక్షించడానికి, కాపాడటానికి దేవుడు చెవుల్ని తెరవచేస్తాడు. వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. ఉపదేశట ఆదివారాలు వినిపిస్తూ ఉంటాడు. ఇంత హాయిగా చెబుతుంటే వినరు. ఎప్పుడు వింటాడంట? తర్వాత చూడండి. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను. అదిగోండి, ఫస్ట్ ఎందుకు మంచం ఎక్కాడు? నిద్ర కోసం. దేవుడు మాట్లాడాడు కళల ద్వారా, దర్శనం. అయ్యా ఇది కాదురా, ఇదిరా, ఇదిరా, ఇదా. పో, చెప్పుకునేవాడికి చెప్పుకోపో అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మంచం ఎందుకు ఎక్కాడు మనిషి? వ్యాధితో. ఇప్పుడు కూడా పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు దేవుడు. ఇది కూడా ఒక అవకాశంగా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఏంటో చూడండి. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను. వ్యాధి, రోగం వచ్చినప్పుడు ఏంటి? బాధ, ఇబ్బంది, నొప్పి. మనిషికి రోగం అంటే ఎందుకు భయమో తెలుసా? నిజంగా రోగానికి కాదు భయపడేది, ఇంజక్షన్కి. అర్థమవుతుందండి? ఇంజక్షన్. ఒక్కొక్కరు రోగం కంటే ఇంజక్షన్కి ఎక్కువ భయపడతారు. అర్థమవుతుందండి? ట్యాబ్లెట్లు,
ఇంజక్షన్లు. అరే 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 కొద్దిగా తీసుకోవచ్చుగా బ్లడ్. నేను అప్పుడప్పుడు షుగర్ టెస్ట్ చేస్తూ ఉంటాను, షుగర్ వచ్చిందా లేదా అని. అరే కొద్దిగా తీసుకోవచ్చు, తీస్తాడు, ఇంత పదిస్తాడు, ఇంత శాంపుల్ చేస్తాడు బ్లడ్. నొప్పే బాధ, నొప్పి, రోగమే నొప్పి, లేకపోతే రోగాన్ని పట్టించుకునేవాడు ఎవడున్నాడు? సహోదరు చూడండి, ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇట్ట కూడా టీచ్ చేస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడంట. వ్యాధి చేత మంచం ఎక్కుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణమునందును. అది ట్రైనింగ్ అతనికి. దేవుడు టీచ్ చేస్తున్నాడు కొన్ని పాఠాలు ఇతనే టీచ్ చేయాలి, అట్ట టీచ్ చేస్తే కాదు. హాయిగా నిద్రపోతుంటే దేవుడు చెప్తుంటే కాదు, ఎక్కదు, మనిషి ఎక్కదు. ఇది ఇట్ట చెబితే కన్నా ఎక్కిద్దేమో. ఈ విధంగా మనిషికి శిక్షణ ఇవ్వటానికి దేవుడు మంచం మీద పెడతాడు కాసేపు, దేవుని వైపు తిరగటానికి అని చెప్పాడు ఎలీహు. ఇంకా ఏమన్నాడు చూడండి, వాడు శిక్షణమునందును రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. రోగంలో ఇంకొకటి ఏంటి, రోగంలో ఇంకో బాధక విషయం ఏంటంటే నచ్చిని తినకూడదు, నచ్చని తినాల్సి వస్తుంది. మా అమ్మాయి కొన్ని తినదు. అప్పుడు నేను వీటితో ఏమంటామంటే, నువ్వు ఇప్పుడు ఏదైతే తినవో రేపు తినాల్సి వస్తుంది అనారోగ్యానికి గురైనప్పుడు అని చెప్తూ ఉంటాం, తినమని ప్రోత్సహించాలి. రోగం ఇబ్బంది ఏంటంటే నచ్చని తినాలి నువ్వు. అసలు నీకు ఉప్పు ఎక్కువ ఉండాలి, ఉప్పు లేకపోతే ముట్టుకోవు, అదేమో ఉప్పు లేకుండా తినాలి. కారం ఉండాలి నీకు, అదే కారం లేకుండా తినాలి. నువ్వు మాంసం ఇష్టం, అయ్యేమో బెండకాయలు బీరకాయలు తినాలి, అది ఉప్పు కారం లేకుండా. అది శిక్ష, అది కూడా శిక్ష, అది కూడా శిక్ష మనిషికి. ఏందా నా పరిస్థితి ఎట్ట అయింది, ఆ తాగుడు మానేస్తే మంచిది కదా, మళ్ళీ బాగునే ఉంటారు. ఇట్లా దేవుడు శిక్షణ ఇస్తూ ఉంటాడు మనిషి. ఒకని ఎముకల్లో చదివాం కదా, రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. కొన్నిసార్లు అనారోగ్యానికి గురైనప్పుడు సరైన భోజనం తినలేం కూడా, నీకే అసహ్యం అనిపిస్తుంది. అదొద్దులే, ఎందుకంటే నీ బాడీ, నీ శరీరం సహకరించదు. అది కూడా ఒక బాధాకర విషయం. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యం, వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. రోగం వల్ల ఇంకోటి ఏంటో తెలుసా అండి, రోగం వస్తే మనిషి నల్లబడతాడు, సన్నబడతాడు, చిక్కిపోతాడు, వికారం కనపడతాడు. రోగం జుట్టు విడిపోద్ది కొన్ని రోగాలకి, ఎంత బాధ కలిగిద్దో అసలు. ఇవన్నీ ఏంటంటే నన్ను పిండించేయటానికి, నలగొట్టడానికి. ఏదేదో నువ్వు ఎక్కడికెక్కడికో, ఏదేదో ఆడుకోబోతున్నావు నువ్వు. అసలు నీ జీవితం ఏంటి, ఎలా జీవిస్తున్నా? వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచు. ఇదివరకు అసలు ఎముకలు కనపడేవి కాదు అయ్యగారి. అరే ఈ మధ్య తిండి లేదు, పోయలేదు, పాపం మంచం మీదే ఉన్నాడు నెల నుంచి, ఏమో ఎముకలు కనపడి లెక్క పెడుతున్నారు, ఎముకలు 1, 2 ఎముకలు కనపడుతున్నాయి అంట. మీకు తెలుసో లేదో, సరైన తిండి లేకపోతే దవడలు కూడా కనపడతాయి, పళ్ళు కూడా కనపడతాయి. వాడు సమాధికి సమీపించను. రోగం వచ్చినప్పుడు ఎందుకు తెలుసు మనం భయపడేది, చచ్చిపోతానేమో ఈ రోగంలో అనేటువంటి భయం వల్ల. రోగం వచ్చినప్పుడు మనుషులు మనం అందరం ఎందుకు భయపడతామంటే, చనిపోతామేమో ఈ రోగం, ఇదేక నాకు సైన్లేమో, తగ్గదేమో, ముదిరి చచ్చిపోతానేమో అనేటువంటి భయం. చూసారా, సమాధికి సమీపించను. రోగంలో ఆలోచనలన్నీ వస్తాయి మనిషికి. ఇంకా వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించను. ఇంక చనిపోబోతున్నాడు రోగం వలన. అప్పుడు అతను కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, మనసు మార్చుకుంటాడు, ఇవన్నీ కూడా జరుగుతాయి. నరులకు యుక్తమైన ఏదో దానిని వానికి తెలియజేయుటకు. అది ఎందుకు ఇవన్నీ దేవుడు అనుమతించాడు, ఏది మంచిదో మనుషులకు తెలియజేయటానికి, దేవుని వైపు తిరగటానికి, బుద్ధి బోధ పొందటానికి, కొన్ని పాఠాలు నేర్పించడానికి. వేలాది దూతల్లో గరుడకు ఒకడు వానికి మధ్యవర్తి ఉండినలా దేవుడు వాని యందు కరుణ చూపి, అది ఈ రోగం వచ్చింది, చాలా తీవ్రంగా ఉంది, చివరికి కోలుకున్నాం, దేవుడు కృప చూపించాడు,
దేవుని దయ వలన నువ్వు తీసుకున్న మెడిసిన్ మరలా కోలుకొని మరలే ఆరోగ్యం వచ్చింది. దేవుడు వాని యందు కరుణ చూపి, అది అప్పుడు ఏమంటావు నువ్వు? నేను సరిపోబోయానండి, దేవుడు నా పట్ల కరుణ చూపించాడండి. ఈ మధ్య అందరూ ఏమంటున్నారంటే, కరుణ వచ్చి అందరూ చచ్చిపోతుంటే కుర్రోళ్ళు వాళ్ళు వీళ్ళు అంతా నేను బతుకున్నా అంటే దేవుని దయానండి అంటున్నారు మనుషులు. ఇదివరకు అనేవాళ్ళు కాదు, కరుణ ద్వారా. అందుకని ఏమంటున్నారంటే మనుషులు, దేవుడు వాని యందు కరుణ చూపి, దేవుడు నన్ను బ్రతికించాడండి, నేను చనిపోవస్తుందండి, దేవుడు నా పట్ల దయ చూపించాడు. ఇటువంటివన్నీ కూడా నేర్చుకున్నాడు. పాతాళములోనికి దిగి వెళ్లకుండా వాడిని విడిపించను, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిస్తును. పర్లేదులే, ఇక ట్రైనింగ్ ముందే 1 month ఇక మళ్ళీ మంచిగా జీవించుకో అని దేవుడు అట్లా వదిలిపెడతాడంట. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండదు. మళ్ళీ తిరిగి ఆరోగ్యం పొందాడు, 4 రోజులు అల్లాడాడు, ఆ తర్వాత మరలా ఆరోగ్యం మళ్ళీ మారాడు. ఇప్పుడు ఎట్లా ఉంటాడు మనిషి? క్రొత్త జీవితం, క్రొత్త ఆలోచనలు. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును, వాడు దేవుని బతిమాలు కొని నీడల. అది ఏం చేశాడు? ఆ శ్రమల్లో బాధల్లో దేవుణ్ణి, అయ్యా నువ్వే దిక్కయ్యా, అయ్యా ఇక ఇప్పటి నుంచి కొద్దిగా ఆరోగ్యం ఇచ్చి ఆపరేషన్ సక్సెస్ అయ్యి బయటకు వస్తే ఇక నీ సేవేనయ్యా, ఇక ఎప్పుడు నువ్వేనయ్యా, నీ నామస్మరణమేనయ్యా అని అన్నీ కూడా. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంతమంది ఆ మాటలు నాతో చెప్పారో, బ్రదర్ ఇక ఇప్పటి నుంచి ఇక స్టార్ట్ బ్రదర్, ఇక డిశ్చార్జ్ సేవ బ్రదర్ అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అట్లా అన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు హాస్పిటల్లో ఆ మాటలు అన్న తర్వాత. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును, వాడు దేవుని బతిమాలు కొని నీడల ఆయన వాడిని కటాక్షించను ఆ రోగంలో. కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించను. దేవుణ్ణి చూసి సంతోషిస్తాడంట. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయను. అదిగో ఈ శ్రమల ద్వారా మనుషులు ఏం మారుతుంది? నిర్దోషత్వం, తన చెడుని తీసేసుకొని ఇక ఇప్పటి నుంచి అన్నా నేను మంచిగా ఉండాలి, ఇప్పటి నుంచి అన్నా, ఈనాటి నుంచి అన్నా భక్తి కలిగి ఎన్ని పాఠాలు నేర్చుకున్నాడంట. ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయను, అప్పుడు వాడు మనుషుల ఎదుట నెక్స్ట్ ఏం చేస్తాడు? మనుషులు ఎదుట ఏమని చెప్తారు? కనపడిన వాళ్ళకల్లా అడిగినా అడగకపోయినా, బ్రదర్ ఈ మధ్య నేను 2 వారాలు బాగా అనారోగ్యం, దేవుడు నా పట్ల దయ చూపించాడు బ్రదర్ అని అడగకపోయినా చెప్తా ఉంటాడు మనుషులకి. కారణం ఏంటి? ఇప్పుడు ఇవరికి దేవుని ముచ్చట్లేదే, ఇప్పుడు ఏంది నోరు తెరిస్తే అంతా దేవుని గురించి మాట్లాడుతున్న, చేతిలో బైబిల్ ఉంది. ఏంటంటే ఈ మధ్య అయ్యగారు 2 నెలల ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాడు, దేవుడు ఒక ట్రైనింగ్ ఇచ్చాడు మంచం మీద, ఆ ట్రైనింగ్ దగ్గర ఈ మార్పులు వచ్చినాయి. మనుషులతో ఏం చెప్తాడంట? బాబాయ్ చూడండి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించు ఇట్లని పలుకును, యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి తిని, ఇదివరకు నేను తప్పుగా జీవించాను, దేవుడు నన్ను శిక్షించాడు, అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు, దేవుడు నన్ను మరణానికి గురి చేయలేదు, దేవుడు కరుణ చూపించాడు. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. అమ్మో దేవుడు నన్ను విమోచించాడు, దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అని చెప్తాడంట. నా జీవము వెలుగును చూచుతున్నది, ఆలోచించము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగించబడాలని బుద్ధి తెచ్చుకోవాలని మానవ జాతి. కోపములో ఉండే వారిని మరలా రచింపవలని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయొచ్చు వాడై ఉన్నాడు. ఈ విధంగా దేవుడు ఇటువంటి గొప్ప మార్పులు మనిషిలో తేవాలని దేవుడు ఈ విధంగా శ్రమల్ని, బాధల్ని, ఇబ్బందుల్ని మనిషి జీవితంలో అనుమతిస్తున్నాడు. శిక్షణ పొందాలని, నిర్దోషిగా ఉండాలని, దేవునికి మొరపెట్టాలని, దేవుని వైపు తిరగాలని. అవండి ఏలీహు మాటలు. సేమ్ పౌలు మాటలాగే ఉన్నాయి కదా ఏలీహు మాటలు. ఇదే గ్రంథంలో ఇంకొక ఆయన కూడా చెప్పాడు నాకు శ్రమలు మంచిదే అని. ఎవరు ఆయన? ఏబు గారు. ఏబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం, కంఠస్థ వచనం ఇది. ఏబు గారు ఏమన్నాడు చూడండి సహోదరులారా. ఏబు 23:10 కంఠస్థ వచనం. ఏబు గారు ఏమన్నాడు చూడండి శ్రమలో. ఏబు 23:10 అండి. ఏబు 23:10.
నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత, అది నేను ప్రస్తుతం శోధనలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, రోగంలో ఉన్నాను, బాధలో. యోబు గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు కదా, అన్ని ఆర్థిక నష్టం కూడా వచ్చింది ఆయనకి, భార్య కూడా ఆయన్ని దూషించింది, స్నేహితులు బంధువులు అంత దూరం అయ్యారు ఆయన, స్నేహితులు కూడా వచ్చి ఆదరించడానికి వచ్చి వాళ్ళు కూడా మనసు మార్చుకుని ఆయన దూషించారు. ఏమంటున్నాడు? నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత, ఈ శ్రమల తరువాత నేను సువర్ణము వలె కనపడుదును. అది ఏమవుతాను నేను ఈ శ్రమల వలన? ఈ శ్రమల వలన నేను మేలిమి బంగారంగా తయారవుతాను. ఎట్లయితే పాడైపోయిన బంగారము, తుప్పు పట్టిన బంగారము కొలిమికి అగ్నికి గురి చేస్తే ఎట్లయితే మేలిమి బంగారంగా తయారైద్దో, అట్లానే యోబు ఏమంటాడంటే ఈ శ్రమలో నాలో మేలిమి బంగారాన్ని తయారు చేయడానికి నేను మేలిమి బంగారంగా తయారవుతాను ఈ శ్రమల్లో అని ఇక్కడ యోబు తెలియజేశాడు. అందుకని సహోదరులారా, పౌలు గారు చెప్పిన మాటలు, ఎలీహు చెప్పిన మాటలు, ఆ తర్వాత యోబు చెప్పిన మాటలు చూసినప్పుడు భక్తులు చెప్పిన మాటలు ఇవి వాళ్ళు మాదిరిగా జీవించారు. మనం కూడా ఏం చేయాలంటే మన జీవితంలో శ్రమలు, ఇబ్బంది, నింద, బాధ, దూషణ, అనారోగ్యము ఇవన్నీ కూడా మన జీవితంలో అనుమతిస్తున్నప్పుడు మనం కూడా ఈ విధంగా ఆత్మీయంగా ఆలోచించడానికి ప్రయత్నం. నా మేలు కొరకే, నేను ఆత్మీయంగా ఎదగటానికి, ఇంకా దేవుడి మీద ఆధారపడటానికి, నా జీవితాన్ని దిద్దుకోవటానికి, ఎక్కడెక్కడ లోపాలను సరి చేసుకోవటానికేమో, ఇంకా భక్తిలో విశ్వాసంలో ఎదగటానికేమో దేవుడు ఈ విషయాలు నా జీవితంలో అనుమతించాడు అనేటువంటి ఆలోచనలోనికి క్రైస్తవులైన మనం ఎదగాలి, నేర్చుకోవాలి. ఆ తర్వాత సహోదరులారా, ఐదో విషయం ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, వాటిని ఎలా స్వీకరించాలంటే, శ్రమలు ఎలా ఆలోచించాలంటే, ఐదవది ఏంటంటే క్రైస్తవుడు శ్రమల్లో ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. యోహాను సువార్త 16:33 మన ప్రభువైన క్రీస్తు ఏమని చెప్పాడు చూడండి. ఇదొక పాయింట్ చెప్పేసి ముగిచ్చేస్తాను నేను. యోహాను సువార్త 16:33 కంఠస్థ వచనం ఇది. యోహాను సువార్త 16:33 కంఠస్థ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యంగా ఉండాలి సహోదరులారా, ధైర్యంగా ఉండాలి. శ్రమని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏదైనా కానీ, అది రోగం అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు, అవమానం అవ్వచ్చు, నింద అవ్వచ్చు, ధైర్యంగా ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలి శ్రమలో. ప్రభువుని క్రీస్తు అన్నాడు, మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యము తెచ్చుకున్నాడు, నేను లోకమును జయించున్నా. నేను ఎట్లా జయించానో పిలాతు అడిగాడు, చెప్పు నువ్వు రాజువా? రాజు అంటే సిలువేస్తా, రాజు కాదు అంటే విధులు చేస్తాను. పిలాతు అడిగాడు అందరి ముందు. అవును నువ్వు రాజువా? యేసు ఏమన్నాడు? నువ్వు అన్నట్టు నేను రాజునే అన్నాడు. ధైర్యం. అందుకని ఈ శ్రమల్లో ధైర్యంగా ఉంటాం మనం నేర్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ 13:5-6 వచనాలు చూడండి. క్రైస్తవుడు ఎట్లా చెప్పాలంటే ఈ లోకంలో 5:6 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. అది ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. అది మాట గుర్తుంచుకుని ఎప్పుడు కూడా ఈ మాట అనొద్దు క్రైస్తవుడు. అమ్మా, క్రైస్తవుడు ఎప్పుడు ఈ మాట అనకూడదు. నేను ఒంటరి వాడిని బ్రదర్, నేను ఒంటరిదాన్ని బ్రదర్. ఏమన్నాడు ఇక్కడ? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడవ. అంటే నువ్వు నిజంగా సరిగ్గా వాక్య కోణంలో ఆలోచిస్తే నువ్వు నిజంగా ఒంటరి దానివి కాదు, ఒంటరి వాడివి కాదు, గొప్ప దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పౌలు ఏమన్నాడు? అందరూ నన్ను విడిచిపోయేది, 2వ తిమోతి 4:5. అయితే ప్రభువు నా ప్రక్క నుండి నన్ను బలపరిచిన, సింహాపు నోటి నుండి నేను తప్పింపబడి. అందరూ విడిచిపోయారంట పౌలు గారిని శ్రమలో. అందుకని క్రైస్తవులు మనం ఎప్పుడు కూడా ఒంటరివాడిని అనకూడదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అదే చెప్తుంది ఇక్కడ,
నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను ఆయన చెప్పిన కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమైన క్రైస్తవుడు గొప్ప ధైర్యం. గొప్ప సృష్టికర్త నీకు తోడుగా ఉన్నాడు. మంచి ధైర్యంతో చెప్పాలి. ధైర్యస్తులుగా ఉండాలి క్రైస్తవులు ఈ లోకంలో. సరిగ్గా వాక్యం చదువుతూ ఉంటే, భక్తుల జీవితాలు సరిగ్గా నీవు నేను పరిశీలిస్తూ ఉంటే ఏం పెరుగుతూ ఉంటుంది మనకి? బాప్తిస్మం దగ్గర నుంచి కాలం గడిచే కొంది, వాక్యం ఎదిగే కొంది ధైర్యం పెరుగుతూ ఉండాలి. సామెతలు 14:26 చూడండి సహోదరులారా. సామెతలు 14:26 ఇది కూడా కంఠస్థ వచ్చినవే. సామెతలు 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగినట. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే ఏం కలిగిద్దంటే నీకు? యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించును. భక్తి జీవితం ధైర్యాన్ని పుట్టిస్తుంది. భక్తి జీవితం ధైర్యాన్ని పుట్టిస్తుంది. ధైర్యస్తులుగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. దేనికి భయపడాల్సిన పని లేదు. దేనికి భయపడాల్సిన పని లేదు. దేనికి భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండాలి. ఇంకో వచనం చూడండి. సామెత 28:1 ఒక జంతువుతో పోల్చాడు క్రైస్తవుడిని. ఒక భక్తిపరుణ్ణి ఒక జంతువులాగా ఉండమని చెప్పాడు. ఏ జంతువు అంటే అది? సామెత 23:1 ఒక జంతువుకి ధైర్యం ఉంటుందంటే ఎక్కువ. సామెత 28:1 ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు దేవుని నీతి న్యాయాల ప్రకారం జీవించేవాళ్ళు నీతిమంతులు. సింహం వలె. సింహానికి ధీమా ఏందో తెలుసా? నా అంత బలవంతుడు ఇంకెవడు లేడు ఈ అడవిలో. ఎవడన్నా నేను అరుపేస్తే పారిపోవాలి. సింహం అరుపేస్తే జింకలు అమ్మ వచ్చాడు అటు ఇటు చివరికి తప్పి సింహం దగ్గరికి వస్తుందంట జింక భయంతో. ఎడో ఉంది, ఇది అరిసింది, ఇది అరిసేలేక ఎటు పారిపోతా జింక పరిగెత్తున్న హడావుళ్ళతో అసలు తింటదంట దాని దగ్గరికి వచ్చేలేక. అంటే సింహం దేనికి భయపడ. అందుకని నీతిమంతులు అందరూ కాదు. ఒక్కొక్కళ్ళు వెళ్తుంటే 2 నిమ్మకాయలు 2 ఎండుమిరపకాయలు కనపడితే దారం కట్టి ఏం భయపడతారు దాన్ని చూసి అమ్మో పక్క నుంచి పోతారు. ఏదికి? నిమ్మకాయలకి మిరపకాయలకి. ఒక్కొక్కళ్ళు చచ్చిపోయిన శవానికి ఏం భయపడతారో చెప్పరు. అన్ని పూజలు చేస్తారు. బతుకున్నప్పుడు ఏం చేయడు ఆమెకి. చచ్చిపోయిన తర్వాత అయితే ఏమి చేస్తుంటాడు? అన్నం పెడతాడు ఆ బొమ్మకి, అన్ని పెడతాడు. బతుకున్నప్పుడు ఏమి పెట్టాడు. ఎందుకంటే బతుకున్న వాళ్ళకంటే ఇటుకి చచ్చిన వాళ్ళంటే బాగా భయం. అంటే మనుషులు దేనికి భయపడాలో కూడా తెలియదు. ఏమని చెప్పాడు యేసు ప్రభు? బాయ్ దేహమును చంపి ఆత్మను చంపనేరు వారికి భయపడకుండా దేహమును ఆత్మ నరకను మిక్కిలి దేవునికి మిక్కిలి భయపడి. అసలు ఎవరికి నిజంగా భయపడాలో బైబిల్ దగ్గరికి వస్తే కానీ తెలియదు మనకి. లేకపోతే అన్నిటికీ భయపడతా ఉంటాం. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. ధైర్యంగా ఉండాలి నీతిమంతులు. దేవుని నీతి న్యాయాలు జీవిస్తున్నప్పుడు ధైర్యంగా ఉండాలి. మనము క్రైస్తవుడు ధైర్యంగా ఉండాలి. సహోదరులారా, బైబిలు ధైర్యస్తులతో నిండిన పుస్తకము. దానియేలు ధైర్యం చూస్తే వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి. ప్రార్థన చేయొద్దు, చేస్తే సింహాల బోను అన్నాడు. సరే, కానీ ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు సింహబోన్లో వేయబడ్డాడు, దేవుడు కాపాడాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఆ చక్రవర్తి పెద్ద విగ్రహాన్ని పెట్టాడు. అందరూ నా విగ్రహానికి పూజ చేయాలి 4 రోజుల దాకా అన్నాడు. వాళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడాడు కుర్రోళ్ళు ముగ్గురు. నెబుకద్నెజరు రాజా, మేము పెట్టేటువంటి విగ్రహానికి మేము పూజ చేయాలి. నువ్వు అగ్నిలో వేస్తావు మమ్మల్ని అగ్నిగుండంలో. మా దేవుడు రక్షించడానికి సమర్థుడే అగ్నిగుండంలో. ఒకవేళ రక్షించదు అనుకో, ఒకవేళ దేవుడి చిత్తమేమో మేము చచ్చిపోవటం అగ్నిలో. అయినప్పటికీ కూడా నేను పెట్టినటువంటి విగ్రహానికి మటుకి
పూజ చేయమన్నారు. ఎంత గొప్ప ధైర్యం అది! నెబుకద్నెజరు కోపం వచ్చింది ఆ మాటకి. నేను ఇన్ని సంస్థానాలను పరిపాలిస్తుంటే చక్రవర్తిగా ఉంటే నాకు కుర్రోళ్ళు ముగ్గురు ఏంది ఎట్టు మాట్లాడతాను, ఏంట్రా వాళ్ళ అఖిల్లో అని. సహోదరులారా, ఈ విధంగా దేవుని యొక్క వాక్యం ధైర్యంతో కూడినటువంటి పుస్తకము, ధైర్యస్తులతో కూడుకుంటాం. వృద్ధాప్యంలో అబ్రహాముని శారాని దేవుడు నీ సొంత ఊరు, సొంత ప్రదేశం, సొంత మొత్తం వదిలిపెట్టి రావాలి అన్నప్పుడు ధైర్యం కావాలి బయటకు రావాలంటే. నాట్ అన్ ఆర్డినరీ థింగ్ అది. సహజంగా మనుషులు ఏం చేస్తారంటే కొద్దిగా కుర్రోళ్ళగా ఉన్నప్పుడు ఇట్లాంటి సిటీల్లో ఉంటారు, కొద్దిగా ముసలితనం వచ్చారు, చిన్నగా ఊరు చేస్తారు వృద్ధాప్యం. ఏళ్ళు గట్ట కాదు అబ్రహాం శారాది. వాళ్ళు వృద్ధాప్యంలో ఆయనకేమో 70 ఉన్నాయి, 60 ఉన్నాయి. అప్పుడు బయలుదేరండి అన్నాడు. ఏం బయలుదేరు? ఎక్కడికి? ఎక్కడికో బయలుదేరి, నేను చూపిస్తా అన్నాడు. బయలుదేరారు. అబ్రహాము తన భార్యని చెల్లెని ఎందుకు అనాల్సి వచ్చిందంటే భయపడ్డాడు జనానికి. ఏమేమో అందంగా ఉంది, ఈ వేరే వేరే దేశాలు పోతున్నా వాళ్ళందరూ ఆమెను చూస్తే నన్ను చంపుతారేమో, ఇటు మాకు అడ్డని. అందుకని అంటే కొన్ని విషయాలు భయపడ్డాడు. అందుకనే అబద్ధం చెప్పాల్సి వచ్చింది, భయపడే అక్కడున్న జనానికి. అంటే ఆ ప్రయాణం చేయటం భయంతో కూడినటువంటి పని. యాత్రికుడిగా, పరదేశిగా, పరవాసిగా ఉండాలి. దేవుడు ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళాలి. తెలియని భాష, తెలియని ఆహారం, తెలియని ప్రదేశం, తెలియని చోటుకి వెళ్ళాలి. వాళ్ళు విశ్వాస జీవితంలో ముందుకే పోయారు కానీ వెనక్కి వాళ్ళు వెళ్ళలేదు. ఒక విధంగా అబ్రహాము శారాలు వెళ్ళారంటే అన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పినట్లుగా మరణించేంత వరకు వాళ్ళు వాగ్దత్త భూమిలో పరదేశులుగా, పరవాసులుగా ఉన్నారంటే వాళ్ళు ధైర్యస్తులు. వాళ్ళ ధైర్యం దేన్ని బట్టి అంటే దేవుణ్ణి బట్టి. మీరు గమనించండి, వాళ్ళు కొన్ని చోట్ల కొద్దిగా భయపడి అబద్ధం చెబుతుంటే అక్కడ ఉన్నటువంటి రాజులు వీళ్ళకి ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటారు అబ్రహాము శారాకి. అప్పుడు ఎవరు కలుగు చేసుకుంటారు? అక్కడ దేవుడు కలుగు చేసుకుంటారు. దేవుడు వారిని కాపాడుతాడు. ఎందుకంటే బయలుదేరేటప్పుడు చెప్పాడు, నువ్వు బయలుదేరు, నువ్వు భయపడుతున్నావు కదా, నిన్ను దూషించేవాళ్ళు నేను దూషిస్తాను, నిన్ను దీవించేవాళ్ళు నేను దీవిస్తాను, నీకు అభయహస్తం, నేను నీకు తోడుగా ఉంటా, బయలుదేరమాట. ఆ విధంగా అబ్రహాము శారాలు విశ్వాసులకు తండ్రి. ఆమెమో ఆడపిల్లలకి తల్లి. ఎవరు? శారా. ఏముందంట శారాలో? 1 పేతురు 3:6. శారాలో ఏముందని చెప్పాడు చూడండి అక్కడ. స్త్రీలు దయచేసి 1 పేతురు 3:6 అక్కడ శారా గురించి చెప్తే ఏమన్నాడు చూడండి. 1 పేతురు 3:6. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుని పిలుచు అతనికి లోబడినను, మీరును యోగ్యముగా నడుచుకునొచ్చును, ఏ భయమునకును బెదరక నీడల ఆమెకు పిల్లలగుదురు. అది సహజంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకు కొంచెం భయం ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళకి భర్త కంటే బొద్ది కంటే చాలా భయం. భర్త ఇంత ఎత్తుంటాడు, ఇంతలో ఆయనకేం భయపడదు. బొద్దికి చిన్నది పడిపోద్ది, భయపడదు. అమ్మో బొద్దికి కాదు. కానీ అవి కాదు, మనం దేవునికి భయపడాలి. ఏమన్నాడు? ధైర్యంగా ఉండమన్నాడు. దేవుణ్ణి బట్టి ధైర్యం. ఏమన్నాడు ఇక్కడ? శారాలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంట? ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమాని పిలుచు అతనికి లోబడిండును, మీరును యోగ్యముగా నడుచుకుని. ఏ భయమునకు, ఏ భయము అంటే అర్థం ఏంటి? ఏ భయం అంటే దేనికి భయపడకూడదు క్రైస్తవుడు, విశ్వాసి. ఏ భయమునకు నువ్వు బెదరక ఎడల ఆమెకు పిల్లలు అవుతారు. ధైర్యంగా ఉండే స్త్రీలు శారా పిల్లలు. శారా ధైర్యంగా ఉంది కాబట్టి. పిరికితనంతో ఉండేటువంటి స్త్రీలు శారా పిల్లలు కాదు, ఎందుకంటే భయస్థులు కాబట్టి. పిరికి వారు దేవుని రాజ్యమునకు వారసులు కానారని కూడా మనం చూస్తున్నాం ప్రకటన 21:8 కదా. అందుకని సహోదరులారా, శ్రమల్లో ధైర్యంగా ఉండాలి. శ్రమల్లో క్రైస్తవులు ఎట్లాగా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. దేవుడు కోరుతున్నాడు ఆ విధంగా మనం ఉండాలి అని. అందుకని ఈ యొక్క ఉదయకాలం మందు ప్రత్యేకంగా శ్రమలు, బాధలు, ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు క్రైస్తవులు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా విశ్వసించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి అనేటువంటిది మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయాలు మన క్రైస్తవ విశ్వాస జీవితానికి దేవునికరంగా ఉంటుందని విశ్వసిస్తున్నాను. ఇంకెవరైనా దేవునిలోనికి, ఆయన కుమారుని క్రీస్తులోనికి రానట్లయితే నమ్మి బాప్తిసం తీసుకొని క్రొత్త జీవితాన్ని, క్రొత్త గురి కలిగి జీవించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ విషయాలు మన విశ్వాస యాత్రకు దేవునికరంగా ఉంటుంది కాక.